ఈరోజు శ్రావణ పౌర్ణమి, దీన్ని రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి అనే పేర్లతో పిలుస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని నారికేళ పున్నమి అనే పేరుతో పిలుస్తారని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే, శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఎవరైతే సముద్ర స్నానం చేసి ఆ సముద్రంలో ఒక కొబ్బరికాయ విడిచిపెడతారో వాళ్ళు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానం చేసి కొబ్బరికాయ నీళ్ళల్లో విడిచిపెడతారు కాబట్టి దీన్ని నారికేళ పున్నమి అనే పేరుతో పిలుస్తారు. అలాగే శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. రాఖీ పౌర్ణమి అంటే ఒక సంవత్సరం పాటు మనం ఎవరికైతే రక్షగా ఉండదలిచామో వాళ్ళకి ఒక రక్షను కట్టాలి. దీన్నే రక్షాబంధనం లేదా రాఖీ అనే పేరుతో పిలుస్తారు. రాఖీ ఎవరికైనా కట్టవచ్చని పురాణాలలో చెప్పారు. ఒక సంవత్సరం పాటు మనం ఎవరికైతే రక్షగా ఉండదలిచామో వాళ్ళకి రాఖీ కట్టాలి. అయితే ఈ రాఖీ కట్టడానికి ప్రత్యేకమైన సమయాన్ని కూడా ప్రామాణిక జ్యోతిష గ్రంథాల్లో చెప్పారు. జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని యోగాలు ఉంటాయి. ఆ యోగాలలో భద్రయోగము అని ఒక యోగం ఉంటుంది. రాఖీ పౌర్ణమి రోజు భద్రయోగం ఉన్న సమయంలో మాత్రం రాఖీ కట్టకూడదు. భద్రయోగం లేని సమయంలో రాఖీ కట్టుకోవాలి. అలాగే రాఖీ కట్టుకోవటానికి అపరాహ్న సమయం అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు రాఖీ కట్టుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని గర్గ్యుడు అనే మహర్షి శాంతి కమలాకరం అనే గ్రంథంలో చెప్పాడని మనకు ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే శ్రావణ పౌర్ణమిని హయగ్రీవ జయంతిగా కూడా జరుపుకుంటాం. హయగ్రీవుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి హయగ్రీవ జయంతి సందర్భంగా మీ గృహంలో హయగ్రీవుడి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. హయగ్రీవుడికి తెలుపు రంగు పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి తెలుపు రంగు పుష్పాలతో హయగ్రీవుడి చిత్రపటానికి పూజ చేస్తూ శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. హయగ్రీవుడికి శనగపప్పుతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేస్తే హయగ్రీవుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. హయగ్రీవ జయంతి సందర్భంగా హయగ్రీవుడిని పూజించినట్లయితే సంగీత రంగంలో, నాట్య రంగంలో విశేషంగా రాణించవచ్చు. మేనేజ్మెంట్కి సంబంధించిన విద్యలలో అద్భుతంగా రాణించవచ్చు. వంటలకు సంబంధించిన రంగాల్లో రాణించవచ్చు. జాతక చక్రంలో 7వ స్థానంలో శని ఉండటం వల్ల వివాహ దాంపత్య సమస్యలు ఉన్నవాళ్ళు ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ ప్రయోజనాలన్నీ చేకూరటానికి హయగ్రీవ జయంతి సందర్భంగా ఇలా హయగ్రీవుడిని ప్రత్యేకంగా పూజించి శనగపప్పుతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించాలి. అలాగే నానబెట్టినటువంటి ఉలవలు, ఉడకబెట్టినటువంటి గుగ్గిళ్ళు హయగ్రీవుడికి నివేదనగా సమర్పించడం ద్వారా కూడా ఆకస్మిక సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు, వృధా ఖర్చులు ఎక్కువగా అవుతున్న వాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు తొలగటానికి, వృధా ఖర్చుల సమస్య నుంచి బయటపడటానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి హయగ్రీవుడికి యాలకుల దండను సమర్పించండి. 27 యాలకులు తీసుకొని ఆ 27 యాలకులు ఒక దండలాగా తయారు చేసి హయగ్రీవ జయంతి సందర్భంగా హయగ్రీవుడి చిత్రపటానికి అలంకరించండి. అలా చేసినట్లయితే హయగ్రీవుడి అనుగ్రహం వల్ల ధనపరమైనటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. శ్రావణ పౌర్ణమి, నారికేళ పున్నమి, రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. శ్రావణ పౌర్ణమిని జంఝాల పున్నమి అనే పేరుతో కూడా పిలుస్తారు. నూతన యజ్ఞోపవీతాన్ని ధారణ చేసి పాత యజ్ఞోపవీతాన్ని విసర్జన చేయటం అనేది కూడా ఈ శ్రావణ పౌర్ణమి నాడు ఆచరిస్తారని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఈ విధి విధానాలు పాటించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.